ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను బ్యాంకాక్ సిటీ మధ్యలో ఉన్న రివర్లో బోట్ రైడ్ అయితే చేస్తున్నా. ఈ వీడియోలో మీకు ఈ బోట్ రైడ్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కాలి, ఎంత ప్రైస్ ఉంటుంది, అలాగే బ్యాంకాక్లోనే ఫేమస్ టెంపుల్ అయిన వాట్ అరుణ్ ఎలా ఉంటుంది, దాని ఎంట్రీ టికెట్ ఎంత, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్యాంకాక్లో డే 2 అనమాట. నిన్న వీడియో మీరు కానీ చూడకుండా ఉంటే అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది ప్లాన్ అయితే ఏం లేదు ప్రెసెంట్ నాకు. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1. నేను నిద్ర లేచేసరికి 12 అయింది. అంటే మన సోలో ట్రిప్ కదా, సో ఎవరు లేరు లేపేదానికి. లేచి చూస్తే టైము 12 అయింది. ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయేసి జస్ట్ బ్యాంకాక్ సిటీని కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నా. ఈ ఎండలు మాత్రం సావ కొడుతున్నాయి గైస్. నిజంగా బ్యాంకాక్ వస్తే పొద్దునంతా రెస్ట్ తీసుకొని నైట్ మొత్తం తిరగడం బెస్ట్ అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ రోడ్డు మీద వస్తుంటే ఏదో ఒక ఫోర్ట్ అయితే కనిపించింది. మనకు తెలియదు కదా వీటి పేర్లు అని చెప్పి ChatGPTలో కొడితే ఏదో సుమెన్ ఫోర్ట్ అంట. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తున్నారు, ఎవరు లేరు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు రివర్ అయితే వస్తుంది. చావో పరయా రివర్ అయితే ఆ పక్క ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి మనకి డే పాస్ ఎలాగ బస్సులో అయితే ఇస్తారో సేమ్ అలాగే రివర్ క్రూజ్ పాస్ ఉంటుంది అనమాట. అది తీసుకుని మనం రివర్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరగచ్చు. ఆ రివర్ ఎక్కితే చాలు మనం మొత్తం ప్లేసెస్ కవర్ చేయొచ్చు బ్యాంకాక్. మెయిన్గా బ్యాంకాక్లో ఉండేది టెంపుల్స్. అందరూ బ్యాంకాక్లో అదే అనుకుంటారు కానీ బ్యాంకాక్లో టెంపుల్స్ చాలా అంటే చాలా ఎక్కువ. వాట్ అరుణ్ ఇంకా చాలా వస్తాయి అనమాట టెంపుల్స్. సో ఇప్పుడు ఈవినింగ్ వరకు మ్యాక్సిమం ఎన్ని టెంపుల్స్ అయితే వీలైతే అన్ని టెంపుల్స్ మనం కవర్ చేద్దాం. అటు సైడు రివర్కి ఎంట్రీ. సో మోస్ట్లీ మనం ఈ జీబ్రా లైన్స్ ఉన్నాయి కదా, వీటిలోనే రోడ్ క్రాస్ చేస్తే బెటర్. బోట్ సర్వీస్ ఏదో ఉంది, పారా ఎద్దెరా, పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక పార్క్ లాగా ఉంది చూడండి. సో మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే రివరు, చావో పరయా రివర్. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఎదురుగా పెద్ద బ్రిడ్జ్, ఏదో రోప్ బ్రిడ్జ్ లా ఉంది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. అండ్ అక్కడ బోట్ చూసారా, ఇది వచ్చి ప్రైవేట్ బోట్ అనుకుంటా. అంటే తక్కువ మంది ఉన్నారు, మేబీ వాళ్ళ వరకే తీసుకున్నారు. ఓకే, అక్కడ ఏదో రివర్ క్రూజ్ ఏదో ఉన్నట్టుంది. క్రూజ్ లేదు కానీ ఈ చెక్క బోట్లు ఉన్నాయి. నాకు క్రూజ్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఇది మొత్తం బ్యాంకాక్ సిటీ అంతా ఉంటుంది అనమాట ఈ రివర్. సో మనం ఈ రివర్ ఎక్కితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేయచ్చు. అదే రివర్లో బోట్ ఎక్కితే. ఫస్ట్ అయితే నేను వెళ్ళేసి ఆ క్రూజ్ టికెట్ తీసుకుంటా. క్రూజ్ కదా, అది ఫెర్రీ రైడ్ లా సంథింగ్ ఏదో. ఇలా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ డే పాస్ ఉంటుంది అనమాట, 150 థాయ్ బాత్. ఇది మన బోటు తీసుకుంటే మనం డే అంతా ఆ రివర్లో ఎలా అయినా వెళ్ళచ్చు. సో ఇది రివర్ పాస్, 150 థాయ్ బాత్. సో వాళ్ళు ఇచ్చిన టికెట్లోనే మ్యాప్ కూడా ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం ఇదండి ఈ ప్లేస్లో ఉన్నాం, ఈ పారా అరిత్ అనే ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇది N13, నా రూమ్ దగ్గరలో ఇదే ఉంది. సో ఇక్కడ కానీ మనం బోట్ ఎక్కితే ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట 1 by 1. సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ అయిపోతాయి, మెయిన్ టెంపుల్స్, మాల్స్. సో ఒక డే మొత్తం మీరు ఈ బ్యాంకాక్లో ఈ రివర్ది ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టుకోండి. అంటే ఇది చూస్తే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసినట్టు అయిపోతుంది. గైస్ అదే మన బోటు. ఇప్పుడు వెళ్ళి ఇది దానికోసం ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఇక్కడ. ఈ క్యూ అంతా వెళ్ళాక వెళ్ళి పైకి ఎక్కుతా. మ్యాక్సిమం వీళ్ళు ఎవరు పైన ఎక్కరు, ఎండ ఎక్కువ ఉంది కదా. సో మోస్ట్లీ అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు చూడండి, పైకి ఎవరు వెళ్ళట్లా. పైకి వెళ్ళామంటే మాడిపోతాం, బట్ కాసేపు అయితే దాని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో నేనైతే పైకి వెళ్తున్నా, కింద కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఫస్ట్ అయితే ఈ బోట్ ఎక్కి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేద్దాం, తర్వాత ప్లేస్కి వెళ్దాం. గైస్ ఫస్ట్ టైం నా జీవితంలో ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం, ఇలాంటి బోట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైము. నిజంగా ఎక్స్పీరియన్స్ బాగుంది. బోట్ అయితే స్టార్ట్ అయింది. మనం ఓపెన్ టాప్ బస్ ఎక్కితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్. గాలి ఎక్కువ వస్తుంది, నా క్యాప్ ఎక్కడ ఎగిరిపోతుందో. సో మీకు చూపిస్తా చూడండి, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు వాటర్ చూసారా ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో. నేనైతే బోట్ దిగేసా. ఇప్పుడు నేను గ్రాండ్ ప్యాలెస్ అనే ప్లేస్ అయితే విజిట్ చేస్తున్నా. సో ఈ బోట్ కావాలంటే నేను మళ్ళీ కూడా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అని ఎక్కొచ్చు ఈ డే మొత్తం. సో ఫస్ట్ అయితే వెళ్ళి గ్రాండ్ ప్యాలెస్ని కవర్ చేసేసి వద్దాం.
తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్దాం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు బోటింగ్ కోసం. ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి ఇదే గ్రాండ్ ప్యాలెస్. జనాలు పోతా ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను నేను కూడా. అటు సైడ్ అయితే కనిపిస్తుంది పెద్ద పెద్ద ఆర్చులు అవంతా. సో మేబీ ఆడే ఉంటుంది. అండ్ అక్కడ చూసారా పావురాలు చూడండి, మనుషులు నడుస్తుండే వాటి పక్కనే తిరుగుతూ ఉన్నాయి. ఫుట్పాత్ చూడండి అసలు ఎంత పెద్ద ఫుట్పాత్ ఉందో. ఇదంతా జనాలు నడవడానికి అండ్ సైకిల్ అంతే, వెహికల్స్ రావడానికి అయితే లేదు. అక్కడ క్యాబ్లు టుక్లు మొత్తం ఆ పక్క ఆగున్నాయి. అండ్ ఇటు సైడ్ అంతా హోటల్స్. ఫుట్పాత్ మాత్రం చాలా పెద్దది. అదండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే గ్రాండ్ ప్యాలెస్. వెరీ ఇట్ ఈస్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన దరిద్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. నిన్న చూస్తే ఆ స్కై వాక్ క్లోజు, ఇవాళ చూస్తే గ్రాండ్ ప్యాలెస్ క్లోజు. ఏదో ఎక్కడికి వెళ్ళినా క్లోజు దరిద్రం అట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ బోట్ ఎక్కి వాట్ అరుణ్ ఆ టెంపుల్కి వెళ్దాం. సో గ్రాండ్ ప్యాలెస్ అనేది మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ బయట నుంచే చూపిస్తాగండి. జస్ట్ పెద్ద టెంపుల్ అనమాట. కొంచెం ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది అనమాట, థాయిలాండ్ ఆర్కిటెక్చరు. అది అదృష్టం లేదు మనకి. సో నెక్స్ట్ మళ్ళీ బోట్ తీసుకొని ప్లేసెస్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. వాట్ అరుణ్కి అయితే వెళ్తున్నాం. ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇది చూసారా, ప్రతి చెట్టుకి ఇవి పెట్టున్నారనమాట, ఈ ఐరన్వి. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు గాలికి చెట్టు పడిపోకుండా సపోర్ట్కి. చూడండి ప్రతి చెట్టుకు ఉంటుంది ఈ విధంగా. అసలు ఇది హైలైట్ కదా, అంటే పడితే ఇట్లా వెహికల్స్ మీద పడిపోతాయి కదా, సో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఇది మాత్రం. చెట్లని కాపాడుతున్నారు, జనాల్ని కాపాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ బోట్ ఎక్కి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సరే ఫుడ్ తినేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పి ఈ ఏరియాలోనే ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది, ఫ్రైడ్ రైస్. వీళ్ళ దగ్గర సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు ఉన్నాయి. నేనైతే సీ ఫుడ్ చెప్పా, వెరైటీగా ఉంటుంది, ట్రై చేద్దామని. 70 థాయ్ బాత్ అంట. ఇదే అనమాట మన సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్. వీళ్ళు చూసారా ఫ్లేవర్ ఏదో పెట్టి ఇచ్చినారు వెరైటీగా. ఇంకా క్యాప్సికమ్ ఉంది, క్యారెట్. ఇది ఏంటి, ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ ఎలాగో, ఈ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ లో ఇది ఏందో కూడా నాకు తెలియదు. ఇంకా టేస్ట్ చేద్దాం. భలే ఉంది నిజంగా, అస్సలు చాలా అంటే చాలా బాగుంది గైస్. అదే వాట్ అరుణ్ టెంపుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ బ్యాంకాక్. సో ఇప్పుడైతే మనం ఆ టెంపుల్కి వెళ్దాం. అది వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రివర్ని మనం క్రాస్ చేయాలి ఆ పక్కకి. దాన్ని క్రాస్ చేయాలంటే మన దగ్గర ఉన్న బోట్ పాస్ సరిపోదంట, ఎక్స్ట్రా 5 రూపీస్ ఇవ్వాలి ఈ బోట్ ఎక్కాలంటే. సో నా దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా 5 రూపీస్ తీసుకుని ఈ బోట్లోకి అయితే అలో చేశారు. జస్ట్ రివర్ క్రాస్ చేయడానికి 5 థాయ్ బాత్, అంటే మన కరెన్సీలో ఒక 12 నుంచి 13 రూపీస్ అనుకోండి. ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి అసలు నీళ్ళల్లో. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది అసలు. టెంపుల్ లోపలికి ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే నాట్ అలౌడ్. 200 థాయ్ బాత్ పర్సన్ అండ్ క్యాష్ ఓన్లీ అంట. సో కార్డ్స్ అలాంటివి అయితే ఏం వర్క్ అవ్వవు, ఓన్లీ క్యాష్. థ్యాంక్ యూ. సో 1 టికెట్ 200 థాయ్ బాత్. సో మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఫ్రీ అనమాట టికెట్ తీసుకుంటే. నేను పెద్దది పడేసి చిన్నది పెట్టుకున్నా, క్యారీ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎంట్రీ ఈ వాట్ అరుణ్ టెంపుల్కి వెళ్ళాలంటే. అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ట్రెడిషనల్ కల్చర్లో డ్రెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇక్కడ బోట్స్ పెట్టుకుంటారు, ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. దానికి ఎంత మనీ ఛార్జ్ చేస్తారు. అమ్మాయిలకి అయితే బాగుంటుంది, అబ్బాయిలు కూడా ట్రై చేయొచ్చు. దాన్ని మన ముందు వెళ్తున్నారు కదా, సో వాళ్ళంతా ఆ ట్రెడిషన్లో డ్రెస్ అయ్యి చాలా బాగున్నారు చెప్పాలంటే. చూడడానికి క్యూట్గా ఉన్నారు, అంటే క్యూట్గా అనొచ్చులే, ఓటు తప్పు కాదు, నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. సో టెంపుల్కి బయట చూడండి ఎలా ఉందో. మన సైడ్ పోతురాజు స్వామి అంటారు కదా విగ్రహాలు, మేబీ ఆ టైప్ ఉన్నట్టుంది ఇక్కడ కూడా. థాయ్ కల్చరు మనది కొంచెం మరీ సిమిలర్ కాదు కానీ కొంచెం మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు వినాయక స్వామిని పూజిస్తారు, మనం బుద్ధుడిని ఎలా అయితే మొక్కుతామో ఇక్కడ వీళ్ళకి ఆయన మెయిన్ అనమాట.
సో మనం కూడా ఆయనకి నమస్కారం పెడతాం కదా, అంటే కొలుస్తాం కదా. సో అలాగా ఈ టెంపుల్కి వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు అది ట్రై చేయండి. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అలా ఫొటోస్ అయితే ట్రై చేయండి. అంటే మోస్ట్లీ అందరు ఇక్కడికి అలాగే వస్తున్నారు, ఎవరో చాలా తక్కువ అనమాట నార్మల్ డ్రెస్సెస్. ఇక్కడికి వచ్చినాక డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు. మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ షూ తీసేసి వెళ్ళాలి. వెళ్దాం లోపలికి. సో ఇదే అనమాట టెంపుల్ లోపల. ఈ వాట్ అరుణ్ టెంపుల్లో ఎక్కువ ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. అదండి థాయ్ కల్చర్లో డ్రెస్సులు వేసుకుని ఎక్కడ చూసినా మీకు ఫోటోషూట్లే ఉంటాయి. దాని అక్కడ ఒక ఫోటోషూట్, ఇక్కడ ఒకటి. లోపల అయితే ఒక 20-30 మంది తీసుకుంటున్నారు ఫోటోషూట్స్. ఇంకా మనం వాట్ అరుణ్ నుంచి నెక్స్ట్ టెంపుల్ వాట్ పోక్ అయితే వెళ్దాం. మొత్తం బయట చూడండి ఎంతమంది ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. అండ్ ఇక్కడ చిన్న పార్క్ టైప్ ఉంది, బాగుంది. అది యాక్చువల్గా టెంపుల్, అంటే మనకి ఎక్కువ కనిపించేది ఫొటోస్లో ఆ గోపురం. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళేసి తర్వాత వాట్ పోకి వెళ్దాం. ఇదే వాట్ అరుణ్ టెంపుల్. ఎంత హైట్ ఉందంటే దీని బ్యూటీ మార్నింగ్ అంటే నైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తా ఆగండి ఇవాళ. సో అదొక టెంపుల్, దాని పక్కనే ఇది ఉంటుంది. అక్కడ చూపించే కదా ఆల్రెడీ బుద్ధుడు ఉంటారు లోపల, ఇది కూడా సేమ్ ఆయన అనుకుంటా. మోస్ట్లీ మన సైడ్ టెంపుల్స్లో చెప్పులు మనం బయటే వదిలేస్తాం కదా, బట్ ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు వేసుకొని. ఇది టెంపులా లేకపోతే ఏదైనా కోట? టెంపులే లే, కోట అయితే ఇలా ఎందుకు ఉంటుంది? బాగుంది దగ్గర నుంచి చూస్తే. అండ్ ఇది చాలా బోల్డ్ది. వీటిని అయితే టచ్ చేయొద్దు అని చెప్పి ఫోటో కూడా పెట్టినారు అక్కడ. ఈ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. 90 degrees కంటే ఎక్కువ ఇట్లా వర్టికి, అదే 90 degrees యాంగిల్ కంటే దారుణంగా ఉన్నాయి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. అందరూ చేతుల్లో ఫ్యాన్లు పెట్టుకొచ్చుకున్నారు ఈ ఎండ వేడి తట్టుకోలేక. మనకు కొద్దిగా అలవాటలే, మేనేజ్ చేయొచ్చు. ఈ వాట్ అరుణ్ టెంపుల్ దగ్గర ముసలికి చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు. మేబీ ఇది వాళ్ళ దేవుడేమో, కానీ దీన్నే బాగా తింటారు. సో ఇప్పుడు మనం వాట్ అరుణ్ టెంపుల్ దగ్గర నుంచి వాట్ పోక్ అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ దాకా చూశారు కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వాట్ పో టెంపుల్ ఎలా ఉంటుంది, అలాగే బ్యాంకాక్లో ది మోస్ట్ ఫేమస్ ఐకాన్షియం మాల్, ఈ రెండు నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా మరి, బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.